సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన కొనసాగుతారు. కాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వాసి జస్టిస్ సూర్యకాంత్ కావడం విశేషం. 2 దశాబ్దాలుగా ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు. వివిధ రాజ్యాంగ ధర్మాసనాల్లో జస్టిస్ సూర్యకాంత్ పనిచేశారు. అనేక అంశాలపై కీలక తీర్పులిచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా సర్వోన్నత న్యాయస్థానానికి జస్టిస్ సూర్యకాంత్ 53వ ప్రధాన న్యాయమూర్తి. జస్టిస్ బిఆర్ గవాయ్ పదవీకాలం ముగియటంతో ఆయన స్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా సూర్యకాంత్ వ్యవహరిస్తారు. కాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వాసి జస్టిస్ సూర్యకాంత్ కావడం విశేషం. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10వ తేదీన హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జన్మించారు. 1981లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో చేరారు. 1984లో అదే యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. అదే సంవత్సరం హిస్సార్ జిల్లా కోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అడ్వకేట్గా సూర్యకాంత్ మంచి పేరు తెచ్చుకున్నారు. అనేకమైన సంక్లిష్టమైన కేసులు వాదించారు. సమర్థత గల న్యాయవాదిగా సూర్యకాంత్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో 1985లో పంజాబ్, హర్యానా హైకోర్టుకు మారారు. హైకోర్టులో న్యాయవాదిగా పనిచేయటం మొదలుపెట్టారు. 2001లో ఆయన సీనియర్ న్యాయవాది హోదా పొందారు. కాగా 2004 సంవత్సరం సూర్యకాంత్ లా కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. 2004 జనవరి 9వ తేదీన పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు. హైకోర్టు న్యాయమూర్తిగా అనేక కీలక కేసులో ఆయన తీర్పులిచ్చారు. కాగా 2019 మే 24న జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కాగా 2 దశాబ్దాలుగా ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు. వివిధ రాజ్యాంగ ధర్మాసనాల్లో జస్టిస్ సూర్యకాంత్ పనిచేశారు. అనేక అంశాలపై కీలక తీర్పులిచ్చారు. సైన్యంలో 1 ర్యాంక్ 1 పెన్షన్ చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్ కూడా ఉన్నారు. 1 ర్యాంక్ 1 పెన్షన్ చట్టపరంగా చెల్లుబాటు అవుతుందని ఆయన తన తీర్పులో పేర్కొన్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేసిన ధర్మాసనంలో కూడా జస్టిస్ సూర్యకాంత్ సభ్యుడిగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ కూడా జనజీవన స్రవంతిలో కలిసిన సంగతి తెలిసిందే. అలాగే బార్ అసోసియేషన్లో మహిళలకు 3వ వంతు రిజర్వేషన్లు కల్పిస్తూ వచ్చిన తీర్పు జస్టిస్ సూర్యకాంత్ ఇచ్చినదే. కిందటేడాది ఈ చారిత్రాత్మక తీర్పును జస్టిస్ సూర్యకాంత్ ఇచ్చారు. అంతేకాదు పెగాసస్ స్పేర్వే కేసుకు సంబంధించి తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్ కూడా ఉన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా సైబర్ నిపుణులతో కూడిన ఒక కమిటీ ఏర్పాటుకు సదరు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు 1967 నాటి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి సంబంధించి వచ్చిన తీర్పును కొట్టివేసిన 7 సభ్యులు గల రాజ్యాంగ ధర్మాసనంలోనూ జస్టిస్ సూర్యకాంత్ సభ్యుడిగా వ్యవహరించారు. అంతేకాదు రాష్ట్రపతి అలాగే గవర్నర్లకు పెండింగ్ బిల్లుల విషయంలో గడువు విధించిన అంశంపై ప్రిడెన్షియల్ రెఫరెన్స్పై తీర్పు ఇచ్చింది కూడా జస్టిస్ సూర్యకాంతే కావటం విశేషం. ఏది ఏమైనా సమాజానికి మేలు చేసే తీర్పులు ఇచ్చే న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్కు మంచి పేరుంది.